భక్తులారా, సత్సంగంలో భాగంగా ఇప్పుడు మనం భాగవత మహాపురాణం నుండి కొంత భాగం చెప్పుకుందాం. నిన్నటి వరకు మనం 5 స్కందాలు పూర్తి చేసి 6వ స్కందాన్ని 5 భాగాలుగా చెప్పుకున్నాం. ఈరోజున 6వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాన్ని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణువే నమో వై బ్రహ్మణదేవాశిష్టాయ నమో నమ. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. విష్ణు యమదూతల సంవాదం అంబరీషోపాఖ్యానంలో భాగవతంలో మనం ఈ విధంగా తమ యొక్క ప్రయత్నాలని భగ్నం చేసిన విష్ణుదూతలతో యమదూతలు అన్నారు, అయ్యా మీరెవరి భటులు? మాతో ఎందుకు కలహానికి వచ్చారు? మా చేతిలో చిక్కిన వాళ్ళని మీరు విడిపించారు. అసలు ఇప్పుడు మేము నవ్వుల పాలయ్యాం. యమభటులం అంటే నవ్వుల పాలవటానికా మేము ఉన్నది? ఆ మాట అలా ఉంచండి. ఇంతకు మీరెవరో చెప్పండి. మీ శుభకరమైన రూపాలు మా కళ్ళకు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. మీరు నింగిలోని వాళ్ళ, నేల మీద వాళ్ళ, దేవతల, సిద్ధుల, సాధ్యుల? ఎంత చక్కటి పసుపు పచ్చని పట్టు వస్త్రాలు ధరించి ఉన్నారు. అలానే చెక్కిళ్ళ మీద నాట్యమాడే కుండలాలు ధరించి ఉన్నారు. 4 భుజాలు కలిగి ఉన్నారు మీరందరూ. నీల మేఘాల వంటి దేహఛాయలు కలిగి ఉన్నారు. మీరెవరు? అర్థమైందా? వైకుంఠంలో ఉండే వాళ్ళందరూ కూడాను విష్ణువులాగానే ఉంటారు. అర్థమైందా? అదే అనమాట ఈ వర్ణన. ధనస్సులు, అమ్ముల పదులు, పద్మం, శంఖం, చక్రం, ఖడ్గం ఇవన్నీ ధరించి ఉన్నారు మీరు. అంటే ఆయన యొక్క 4 భుజాల్లో 4 ఆయుధాలు ఉంటాయి కదా, అవన్నీ వర్ణిస్తున్నారు అన్నమాట. అంటే ప్రతి వారికి ఉన్నాయి అవి. ఒక విష్ణువుకే కాదు, వైకుంఠంలో ఉన్న ప్రతి వాళ్ళకి ఉంటాయిట. అది మనం ఇంకో చోట కూడా చదువుకున్నాం విషయం. దిగంతాలు వ్యాపిస్తున్నాయి అమ్మా, వ్యాపిస్తున్నాయి. మీ యొక్క కాంతి దిక్కులన్నీ కూడాను వెలుగుతున్నాయి మీ దేహ కాంతితోటి. కారు చీకట్లను పారదోలుతూ ఉన్నది మీ దేహ కాంతి. మీరు మమ్మల్ని, యమధర్మరాజు యొక్క భటులైన మమ్మల్ని అడ్డగించడానికి కారణం ఏమిటి అని ప్రశ్నించగానే చిరునవ్వు నవ్వుతూ వాళ్ళు ఆ గోవిందుడి దూతలు అన్నారు, మీరు యమకంకరులా, యమభటులా? అలా అయితే పుణ్య లక్షణాలని, పాపస్వరూపాన్ని ఎవరు దండింపవలసిన వాళ్ళు, ఎవరు కారో మాకు తెలపండి ఒకసారి. ప్రశ్న విన్నారా? అది జగత్తులో ఉన్న సర్వప్రాణులు దండనీయులా, లేక పాపకర్ములు మాత్రమే దండనీయులా? ఈ విషయం చెప్పండి అన్నారు. అది మనం రేపటి భాగంలో చదువుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. శ్రీ సజ్జానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. చేకోరా హారతి ఇదిగో సద్గురునాథ దేవా సాయినాథ. పాంచభౌతిక తత్వం